నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్. చూద్దాం. అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నిన్న సాయంత్రం 4 గంటల తర్వాత ఒక్కసారిగా వాన బీభత్సం సృష్టించింది. వాన విరుచుకుపట్టడంతో రైతులు సామాన్యులు ఆగమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటల సేపు జనజీవనం స్తంభించింది. రాజధాని శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇటు పటాన్చెరు వరకు, పాతబస్తీ నుంచి మాదాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఇక ఈవేళ కూడా వాన జోరు కొనసాగించే అవకాశం ఉంది. ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉందని, ఏ సమయంలోనైనా వాన పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇక రాష్ట్రంలోకి ఇతర నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పిడుగుబాటుకు సిరిసిల్ల జిల్లాలో 2 రైతులు, రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మృతి చెందారు. నల్గొండ జిల్లా కనగల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 10.2 సెంటీమీటర్లు, హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 9 సెంటీమీటర్లు, షేక్పేట్లో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, కోటి, అఫ్జల్గంజ్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, జూబ్లీహిల్స్, బాలానగర్, ఆల్వాల్, శేర్లింగంపల్లి, గోల్కొండ, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో వరద ఏరులై పారింది. యూసుఫ్గూడ, బంజారాహిల్స్, మలక్పేట మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నిలిపిన ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట, ఎర్రగడ్డ, రాజేంద్రనగర్, అత్తాపూర్ సహా కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, మలక్పేట, చార్మినార్, గచ్చిబౌలి మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. మలక్పేట ఆర్యూబీ కింద భారీగా వరద చేరడంతో కోటి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు 2 వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 14 మండలాల్లో 6.7 నుంచి 9 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక, దుబ్బాక, మిర్దొడ్డి, గజ్వేల్ ప్రాంతాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట కుప్పలపై టార్పాలిన్లు కప్పినప్పటికీ కింద నుంచి వరద పారడంతో తడిసిపోయాయి. కొద్ది రోజులుగా పంటల్లో తేమ తగ్గడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరబెడితే వర్షాల ముప్పు, కుప్పగా ఉంచితే తేమ శాతంతో తిప్పలుగా ఉందని చెబుతున్నారు. ఎండాకాలంలో ఈ వర్షాలేమిటోనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లోని పలు మండలాల్లోనూ వర్షాలు కురిశాయి. చివ్వెంల, నిడమనూరు, త్రిపురాపురం, నేరేడుచర్లలో భారీ వర్షం పడింది.
నాగర్ కర్నూల్ వెల్దండల్లో 10.1, హైదరాబాద్ ఖైరతాబాద్లో 9, షేక్పేట్లో 8.7, వరంగల్ గీసుకొండలో 7.9, సూర్యాపేట ఆత్మకూరు ఎస్లో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, వరంగల్ జిల్లా వ్యాప్తంగా వానల ప్రభావం ఎలా ఉంది? శ్రీధర్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. జ్యోతి, ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికైతే పూర్తిగా జనజీవనం స్తంభించే అంశం అయితే ప్రస్తుతం కనపడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, గ్రేటర్ వరంగల్ మహానగరంలో ఉన్నటువంటి ఒక భారీ వృక్షము నేల కొరిగినటువంటి సందర్భం చూస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, అదే విద్యుత్ వైర్లు కూడా కింద నేల కొరిగాయి. దాంతో ఒక్కసారిగా రాత్రంతా విద్యుత్ అంతరాయం జరిగింది. అదేవిధంగా భారీ వృక్షం కూడా నేల కొరగడంతో ట్రాఫిక్ రాకపోకలకు కూడా పూర్తిగా అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షానికి దాదాపుగా 2 నుంచి 3 గంటలు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఈడ్చుకుంటూ వచ్చి కురిసిన భారీ వర్షానికి ఎంత పెద్ద చెట్టు నేల కొరిగిందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంతటి భారీ వర్షము గాలివానతో కూడుకున్నటువంటి వర్షానికి ఇంత భారీ వృక్షమే నేల కొరిగింది అనేది మాత్రం ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి ఏదైతే కరెంటు 12 గంటల ప్రాంతంలో భారీ వర్షానికి కరెంటు పోయినటువంటి సందర్భం రాత్రంతా కూడా జనావాసులు మాత్రం పూర్తిగా అంధకారంలో ఉన్నారు. ఈ భారీ వర్షాలు ఇక్కడ ఒక్క చోటనే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల భారీ వర్షాలు ఉరుములతో వర్షాలు పడడమే కాకుండా పిడుగుపాటు కూడా ఒక వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా మనకు తాజా సమాచారం తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్ష సూచన అయితే నిన్న పడిందని చెప్పుకోవచ్చు. ఆ ప్రభావంతో దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే వరంగల్, మహబూబాబాద్, అదేవిధంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలో పూర్తిగా జనజీవనం స్తంభించింది అనేది మాత్రం ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది. ఇక ఈ ప్రభావం నిన్న జరిగినటువంటి ప్రభావం కోలుకోకముందే మరొకసారి మేఘావృతం అయితే పూర్తిగా మబ్బులతో అలుముకునే పరిస్థితి కనబడటంతో ఒక్కసారిగా ప్రజలైతే వెమ్మెలెత్తిపోతున్నారు. అంటే ఇంతవరకు చల్లటి వేడి వాతావరణం ఉన్నటువంటి వాసులకు కాస్త చల్లటి వాతావరణం శుభపారణమైనప్పటికీ కూడా ఆ వర్షాలు తాకిడి మాత్రం బీభత్సమైన వర్షానికి మాత్రం పూర్తిగా ఇళ్లలోకి జనజీవనం స్తంభించే పరిస్థితి కనబడుతుంది. ఇక విద్యుత్ లైట్లు, అదే విధంగా భారీ నేల కొరిగిన చెట్లను తొలగించే పరిస్థితి వరంగల్ గ్రేటర్ బందీగా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ నగరంలో ఉన్నటువంటి బందీ అధికారులు పూర్తి స్థాయిలో డిఆర్ఎఫ్ బృందాలను ఏదైతే చెట్టు నేల కొరిగినటువంటి వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా ఒక వెహికల్ ఏర్పాటు చేశారు. వెహికల్ సహాయంతో ఇక్కడ రోడ్డును క్లియర్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా చూడొచ్చు, ఎంత పెద్దది భారీ వృక్షాన్నైనా ఇక్కడ ఈ భారీ వృక్షాన్ని మనకు గాలి ద్వారంతో తీసుకొచ్చి ఇక్కడ నేల కొరిగించిందంటే ఎంతటి బీభత్సం సృష్టించిందో అనేది మాత్రం ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న కురిచినటువంటి భారీ ఎదురుగాలతో కూడినటువంటి భారీ వర్షానికైతే పూర్తిగా వరంగల్ గ్రేటర్ నగరం అయితే జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. జ్యోతి, శ్రీధర్, మరి ఈ వర్షం ప్రభావం రైతుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపింది? వాస్తవంగా రైతులకు కూడా ప్రభావం పడే అవకాశం కూడా, ఎందుకంటే గాలి వాన ఒకటే కాకుండా పూర్తిగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి దుబారం, అదే విధంగా చేతికి వచ్చిన పంట కూడా నేల కొరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనబడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే గత వారం 10 రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు ఏదైతే అధికారులు అంచనా వేసే ప్రయత్నంలో ఉండగా మరొకసారి వాన రూపంలో రైతన్నకు కన్నీటి వేద కనిపించే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తడిచిన ధాన్యం, అదేవిధంగా కళ్ళల్లో ఉన్న ధాన్యము చేతికి వచ్చినటువంటి పంట కూడా భారీ మొత్తంలో నష్టపోయినట్టుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక ఓన్లీ ఈ జనజీవనానికే సంబంధించిందే కాకుండా పూర్తి స్థాయిలో రైతులకు కూడా కంటతడి పెట్టించే విధంగానైతే ఈ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు సంబంధించిన విషయంలో అటు రైతాంగానికి సంబంధించినటువంటి అంశంలో రైతులు ఏదైతే ప్రభుత్వాలను కూడా వేడుకుంటున్నారో, మాకు అకాల వర్షాలతో ఈ నష్టం వాటిని సమకూర్చాలనే వేదన వారదొక్కుతుంటే ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి చిరు వ్యాపారుల గుడారాలు కూడా నిన్న గాలివానకు రేకులు ఎగిసి బయటపడిపోయిన సందర్భాలు వాళ్ళు కూడా రోడ్డు
రోడ్డున పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారిని ఇద్దరిని రెండింటికి సంబంధించినటువంటి ఇంత అంశాలపై అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ప్రభుత్వం కాపాడాలని కోరుకుంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. జ్యోతి శ్రీధర్, ఇంకా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని అలర్ట్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా? అధికారులు ఏమైనా ప్రజల్ని హెచ్చరించడం జరిగిందా జాగ్రత్తల విషయంలో? 100% అంటే గ్రేటర్ వరంగల్ నగరం విషయానికి వస్తే ఎప్పుడైనా కానీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశాలు ఉంటాయి. గత ప్రభుత్వాలు కూడా వర్షాకాలం కంటే ముందు లోతట్టు ప్రాంతాలను పరిలోకి తీసుకుంటాము, వారికి లోతట్టు సమస్యను తీర్చే విధంగా చేస్తామని చెప్తారు. లోతట్టు ప్రాంతాలకైతే ముందస్తుగానే అలర్ట్ చేస్తున్నారు. అంటే మిగతా కాలంలో ఇళ్లలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత వాసులు ఈ వర్షాకాలం వచ్చిందంటే పునరావాసాలకు చేరుకుంటారు. కాబట్టి వారందరికీ సమన్వయం చేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరో 5 రోజులు పాటు ఖచ్చితంగా ఈ వర్షాలు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది. మరి కొంతమంది అయితే ఇళ్లను విడిచేసి అంటే ఏదైతే పునరావాసాలకు వెళ్లే ముందే ఇక్కడ నుంచి సేఫ్ జోన్లకు వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా ఇక్కడ వరంగల్ వాసులు గ్రేటర్ నగరంలో చేస్తున్న పరిస్థితి సందర్భాలు కనబడుతున్నాయి. గతంలో చూడొచ్చు, వర్షాకాలం వచ్చిందంటే చాలు పునరావాసాల కేంద్రాలకు ఆశ్రయించాల్సిన అవసరం కనపడేది. ముఖ్యంగా కలెక్టర్ అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీ సంబంధించినటువంటి జీడబ్ల్యూసీ కమిషనర్ అదేవిధంగా కింది స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో సమయంతో ఉంది. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగడం, ఎంత అర్ధరాత్రి అయినా అకాల అంటే సడన్ గా వచ్చే వర్షానికి ఆ వర్ష ప్రభావానికి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పేసి సూచనలు ఇస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. వారికి సంబంధించినటువంటి సేఫ్ జోన్లకు వెళ్ళాలనేది అధికారులు సూచనలు కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎవరికి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కాకుండా వరంగల్ గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి బల్దీ అధికారులు అయితే ముందస్తు చర్యలు చేపడితే రూరల్ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం జిల్లా కలెక్టర్లు సమాయత్తం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని రిషికేష్ కరీంనగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. రిషికేష్, చెప్పండి, కరీంనగర్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. అంటే కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతాంగం ఎక్కువగా నష్టపోయింది. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి ధాన్యం తడిసిపోయి కూడా అటు పంట నష్టం సంభవించిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం వర్షం బీభత్సం భయానకాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. ఈదురుగాలులతో పాటుగా పిడుగులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా బీభత్సాన్ని సృష్టించింది. అయితే షాద్రాజపల్లి మండలంలో పిడుగుపాటుకు కంబాల శ్రీనివాస్ అనే రైతు మృతి చెందాడు. ఆయనతో పాటు 5గురు ఈ వర్షం కారణంగా ఒక చెట్టు వద్ద ఉండగా అక్కడ పడినటువంటి పిడుగు శ్రీనివాస్ మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారినందరినీ కూడా వేములవాడ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తంగలపల్లి మండలం, ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో ఇందిరానగర్ చెందినటువంటి కుందారపు చంద్రయ్య అనే రైతు కూడా పిడుగుపాటుకు మృత్యువాత పడినటువంటి పరిస్థితి. మరోవైపు తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో 2 పశువులు కూడా మృతి చెందాయి. ఈ రకంగా పిడుగుపాటు కారణంగా మొత్తంగా కూడా 2 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మృత్యువాత పడ్డారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా చెందినటువంటి చందానగర్, శాంతినగర్ లో పూర్తిగా రోడ్లు జలమయమైనటువంటి పరిస్థితి కొనసాగింది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జమ్మిగుంటలో ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. మొత్తంగా కూడా తీవ్రంగా పంట నష్టం సంభవించింది. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కొనసాగింది. మరోవైపు పిడుగుపాటుకు 2 మృత్యువాత పడ్డారు. అయితే రాబోయే 5 రోజుల పాటు కూడా ఇలాగే వర్షాలు, మరింత ఎక్కువ వర్షాలు ఉంటాయనేటువంటిది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు, ఉపాధి హామీ కూలీలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. దాదాపుగా
10 నుంచి 15% సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు 47-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉక్కపోతుతో ఉన్నటువంటి ప్రజానీకానికి నిన్నటి వర్షం ఉపశమనం కలిగించింది. వాతావరణం పూర్తిగా చల్లబడినటువంటి పరిస్థితి. కానీ రైతాంగం మాత్రం, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు, రైతు కూలీలు తీవ్రంగా నష్టపోయారు. పిడుగుపాటు కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 రైతులు మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి, విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం అయితే బీభత్సం సృష్టించింది. రాబోయే 5 రోజుల్లో మరిన్ని వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ, అటు రైతులు, రైతు కూలీలు, పూర్తి స్థాయిలో ఉపాధి హామీ కూలీలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రిషికేశ్, మరి లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి? ఇంకా 5 రోజులు కొనసాగనున్న నేపథ్యంలో ఇంకా రోడ్లన్నీ కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈ పరిస్థితిని అధిగమించడానికి వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రధానంగా అంటే కరీంనగర్ జిల్లా చూసుకున్నట్టయితే ఎక్కువగా జమ్మికుంట, సిరిసిల్ల ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వర్షం కారణంగా ఇళ్లలోకి నీరు వచ్చేటువంటి చెరువులు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి నేరుగా ఇళ్లలోకి నీరు వచ్చేటువంటి పరిస్థితి ప్రతి వర్షాకాలం కావచ్చు, ఎప్పుడు ఎక్కువ వర్షాలు పడ్డా ఇదే పరిస్థితి ఉంటుంది. శాంతినగర్, చందానగర్, అదేవిధంగా వెంకంపేట ఇట్లాంటి ప్రాంతాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు అంటే టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయడమే కాకుండా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల జిల్లాను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బృందాలను కూడా అక్కడికి వెళ్లి పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక అవగాహన, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరోవైపు వీణవంక, జమ్మిగుంటలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో వర్షానికి చిన్న చినుకు పడినా కూడా ఇళ్లలోకి వర్షం వచ్చే నీరు వచ్చేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. వీరిని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కలెక్టర్ పవేల సత్పతి ఇప్పటికే అధికారులను పంపించారు. మొత్తంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కొనసాగుతా ఉంది. హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అటు రెవెన్యూ కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్లు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాబోయే 5 రోజుల్లో మరిన్ని వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ఎప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా వర్షాలకు సంబంధించి కూడా పశువుల కాపర్లు కావచ్చు, ఇటు రైతు కూలీలు కావచ్చు, ఉపాధి హామీ కూలీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా పిడుగుపాటులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 2 మృత్యువాత పడినటువంటి నేపథ్యంలో 4 జిల్లాల కలెక్టర్లు పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి. మరోవైపు మామిడి పూర్తి స్థాయిలో పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జగిత్యాల నుంచి మొదలుకుంటే దాదాపుగా నిజామాబాద్ వరకు కూడా ఎక్కువగా మామిడి రైతాంగం ఇక్కడ ఉంటుంది. ఈ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో పూర్తిగా మామిడి పంట నష్టమైనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇప్పటికే కొంత అంటే మామిడి పంట ఇప్పటికే తక్కువగా దిగుబడి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాల కారణంగా ఈ ఈదురుగాలుల నేపథ్యంలో పూర్తిగా ఇంకా దీని యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. పంట దిగుబడి తక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మామిడి రైతులు కూడా మరోవైపు ఎప్పటికప్పుడు తొందరగా అంటే అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాల కలెక్టర్లు, అధికారులు, అటు రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్షపాతం మీద సమీక్షలు నిర్వహిస్తూ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.
ఇవాల్టి నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని నల్గొండ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, నిన్న కురిసిన వర్షాల ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది? ఇంకా మరికొన్ని రోజుల వర్షాలు ఉండనున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తోంది. పరిస్థితి ఏంటి? పంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా సూర్యాపేట జిల్లా, ఆత్మకూరులో, అదేవిధంగా బీబీ నగర్, చౌటుప్పల్ ప్రాంతాలకు కురిసినటువంటి భారీ వర్షాలతో అన్నదాతలు పూర్తిగా కూడా పంటను నష్టపోయిన పరిస్థితి. మరొక పక్కన నిన్న కురిసినటువంటి భారీ వర్షాలతో ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ధాన్యం ఏదైతుందో ఈ ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో వెంటనే కొనుగోలు చేయాలని, ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాము పూర్తిగా నష్టపోతామని రైతులు జాతీయ రహదారిపైకి వచ్చి ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ప్రస్తుతం కురిసినటువంటి భారీ వర్షాలకు తోడుగా మరొక 5 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో 3 జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తయ్యారు. దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయి, ఈ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రాలు, 3 జిల్లా కలెక్టరేట్లలో జిల్లా కేంద్రాలలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి కూడా సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పూర్తిగా తడిచిపోయిన ధాన్యం ఏదైతుందో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు రైతుల్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతాంగ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని రైతులు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మాయిశ్చర్తో పాటుగా రకరకాల కారణాలతో ఇప్పటికే ధాన్యం కొనుగోలును చాలా జాప్యం చేసినటువంటి అధికారులు ఇప్పుడు ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత రోజుల తరబడి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో కురుస్తున్న వర్షాలతో తాము పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితి అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక మరొక పక్కన యాదాద్రి జిల్లాలో ప్రధానంగా మనం చూసుకోవచ్చు చౌటుప్పల్, అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా, అట్లాగే బీబీ నగర్ ప్రాంతాలతో పాటుగా బొమ్మల రామారం, రాజపేట ప్రాంతాలు, సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఆత్మకూరు, అదేవిధంగా చివెంల మండలంలో కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు. ఇక నల్గొండ జిల్లాలో కొంతమేర వర్షాలు కురుస్తున్నప్పటికీ ఈ భారీ వర్షాలు లేకపోవడంతో అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించిన పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన నగరాలు అంటే మున్సిపాలిటీ కేంద్రాలతో పాటుగా ప్రధాన నగరాలు, మేజర్ గ్రామ పంచాయతీల వద్ద రోడ్లపై నీళ్లు అంటే వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచి ఉండకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా గ్రామ పంచాయతీ అధికారులకు, మున్సిపల్ అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మొత్తంగా మరొక 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకొని కూడా అధికారులను ఆదేశిస్తున్న పరిస్థితి. నిన్న కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటుగా ఇటు వృక్షాలు నేల కొరగడం, పలు ప్రాంతాల స్తంభాలు కూడా కూలిపోవడంతో వెంటనే వాటన్నింటినీ కూడా మళ్ళీ రెక్టిఫై చేయాలని విద్యుత్ అధికారులను కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ అది ప్రజలకు కానీ రైతులకు కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ప్రధానంగా అంటే ఎక్కడ కూడా ఇటు ప్రజలు మాత్రం అంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా పునరావాస కేంద్రాలను కూడా వెంటనే తెరిచే విధంగా ఏర్పాటు చేయాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పునరావాస కేంద్రాలతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యుద్ధ తరలించాలని కూడా జిల్లా కలెక్టర్ను ఆదేశించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు అయితే ప్రస్తుతం రైతాంగానికి బీభత్సం సృష్టించాయని చెప్పవచ్చు. అనేక ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం తడిచిపోవడంతో రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఎట్టి పరిస్థితుల్లో తడిచిన ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా ధాన్యం కొనుగోలులో జరుగుతున్నటువంటి జాప్యాన్ని మాత్రం రైతాంగం తీవ్రంగా నిరసిస్తున్న పరిస్థితి ఉంది. మరొక 5 రోజుల పాటు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా కలెక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రామకృష్ణ, మరి జనజీవనం మీద, ప్రజా రవాణా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపింది? అయితే ప్రధానంగా ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షం అంటే నిన్న కురిసినట్టు వర్షం కావచ్చు, రాబోయే 5 రోజుల్లో వచ్చే వర్షాలు కావచ్చు, వీటి వల్ల జనజీవనం స్తంభించకుండా ఉండడంతో పాటుగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పారు. అయితే ఇప్పటివరకు కురిసిన వర్షాలు ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కూడంతో ఇక్కడ కూడా భారీ వర్షాలు అయితే నమోదైనటువంటి పరిస్థితి లేదు. కేవలం సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో, అదేవిధంగా యాదాద్రి జిల్లాకు సంబంధించి బీబీనగర్ ప్రాంతంలో మాత్రమే కొంత భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 5 రోజుల్లో కురిసేటటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా, రైతాంగం ఇబ్బంది పడకుండా,
అక్కడ జనజీవనం స్తంభించకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, మురికి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. నల్గొండతో పాటుగా సూర్యాపేట, భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ లాంటి పట్టణాలతో ఈ పట్టణాల్లో ఎక్కడ కూడా వర్షపు నీరు రోడ్లపైకి చేరడం ద్వారా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండడం, అదేవిధంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడకుండా చూసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా మున్సిపల్ అధికారులతో పాటుగా గ్రామ పంచాయతీ అధికారులకు, జిల్లా పంచాయతీ అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ సూచించిన పరిస్థితి ఉంది. అయితే రైతులను మాత్రం ఖచ్చితంగా అంటే ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ధాన్యం తడిసిపోతున్న పరిస్థితుల్లో వారికి అవసరమైనటువంటి టార్పాలిన్స్ ఇవ్వడంతో పాటుగా యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసే ఏర్పాట్లు కూడా చేయాలని మాత్రం ఇటు మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గురువారం సచివాలయం నుంచి అన్ని విభాగాల ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మ్యాన్ హోల్స్ నిర్వహణ, వరద ముంపు నివారణపై దృష్టి సారించాలని, విద్యుత్ సరఫరా స్తంభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని అప్రమత్తం చేశారు.